అంజలి నిరంతరం. స్వాగతం సుస్వాగతం ప్రభువా స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. దిగిరండి దివి నుండి భువిలోన వసించండి, దిగిరండి దివి నుండి భువిలోన వసించండి. నీ మందిరమెంతో సుందరం, నీ మందిరమంతా నీ జనం, నీ మందిరమెంతో సుందరం, నీ మందిరమంతా నీ జనం. స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై కుమిగూడిన ఈ శుభదినం, స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై కుమిగూడిన ఈ శుభదినం. అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం, అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం, స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం. దివి రండి దివి నుండి భువిలోన వసించండి, దిగిరండి దివి నుండి భువిలోన వసించండి. నీ కృపతో కట్టిన ఈ ఆలయం, నీ కృపతో నిండిన మా ఆశయం, నీ కృపతో కట్టిన ఈ ఆలయం, నీ కృపతో నిండిన మా ఆశయం. వినిపించు దేవ నా విన్నపాలు, కరుణించు దేవ కరుణతో, వినిపించు దేవ నా విన్నపాలు, కరుణించు దేవ కరుణతో. అందుకొనుమో దైవం మా అంజలి నిరంతరం, అందుకొనుమో తండ్రి మా అంజలి నిరంతరం. స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం, స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం. దిగిరండి దివి నుండి భువిలోన వసించండి, దిగిరండి దివి నుండి భువిలోన వసించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి శ్రీ సభ యేసుక్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుతూ ఉంది. పూర్వము ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుంచి విడుదల పొందినప్పుడు యోర్దాను నది గుండా వారు వాగ్దాన భూమికి ప్రవేశించి ఉన్నారు. అద్భుతమైన రీతిలో ఆ యొక్క యోర్దాను నది దాటినట్టు మనందరికీ కూడా మోషే గారి నాయకత్వంలో మనకు తెలుసు. అయితే ఈరోజు యేసు ప్రభువు అదే యోర్దాను నదిలో నూతన ఇజ్రాయేలు అయినటువంటి యేసుక్రీస్తు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తన యొక్క మార్గాన్ని సిద్ధము చేయడానికి వచ్చినటువంటి ఒక స్వరం, ఆయనే బాప్తిస్మ యోహాను,
ఆయన యందు ఆయన దగ్గర తనను తాను తగ్గించుకొని బాప్తిస్మము పొందుతూ ఉన్నాడు. ఈరోజు తన యొక్క బహిరంగ జీవితానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. అంటే గత 30 సంవత్సరాలుగా తను ఒక అజ్ఞాతంలో తనను తాను సిద్ధపరుచుకుంటూ ఆధ్యాత్మికముగా, భౌతికముగా, మానసికముగా తనను తాను సిద్ధపరుచుకొని బహిరంగ జీవితానికి స్వీకారము చుట్టినటువంటి రోజు ఈ యొక్క బాప్తిస్మ పండుగ రోజు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మనందరి యొక్క బాప్తిస్మము గుర్తు చేస్తూ ఉంది. మనందరము కూడా యేసు ప్రభువు వలె ఒక రాజుగా, ఒక గురువుగా, ఒక ప్రవక్తగా అభిషేకించబడినటువంటి వాళ్ళం. కాబట్టి మన యొక్క కర్తవ్యము యేసుక్రీస్తుని ప్రకటించడం. మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు నిజమైనటువంటి లోక రక్షకుడు అని ప్రకటించడమే మన యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మనలను మనం గుర్తు చేసుకుంటూ మరలా ఆ యొక్క విశ్వాసములో ఎదుగుదలను మనకు దయచేయమని ప్రార్థిస్తూ, మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవునికి అనుగుణముగా మంచి సాక్షులుగా ఈ యొక్క లోకములో జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మనం చేసినటువంటి తప్పిదాలు, పాపాలన్నీ కూడా గుర్తు చేసుకొని పాప మన్నింపు కోరుకుంటూ యోగ్యులుగా దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ యొక్క దివ్య బలి పూజను నెరవేర్చుదము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నే చేరాలని, యేసయ్యా నిన్ను నే చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి క్షమించి మనల నిత్య జీవితమును చేర్చునుగాక. పరితపించు హృదయులను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయాం పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహామహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా
శక్తిగల సర్వేశ్వర సకలము పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా ఏలినవారా గ్లోరియా 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 మహిమ 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 గ్లోరియా 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 మహిమ 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 లోక పాపములు మోసెడి వారం సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసెడి వారం సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమ 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 గ్లోరియా 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 మహిమ 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 సర్వ జగతిని నడిపించువారం పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువారం పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మగ ఏకమై ఉన్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమ 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 గ్లోరియా 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 మహిమ 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 మహామహోన్నతునికి మహిమ భువిలో మనుజులకు శాంతి మహామహోన్నతునికి మహిమ భువిలో మనుజులకు శాంతి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల ఉనిత్య సర్వేశ్వరం క్రీస్తు యోర్దాను నదిలో బప్తిస్మము పొందిన సమయమున పవిత్రాత్మ అతని పైకి దిగి వచ్చెను. అప్పుడు అతడే నీ ప్రియతమ కుమారుడని నీవు బాహ్యాటముగా వెల్లడి చేసితివి. జలము పవిత్రాత్మల ద్వారా నీ దత్తపుత్రులుగా నూతన జన్మము నొందిన మేము నీ దివ్య చిత్తమునకు ఉపయుక్తముగా నిత్యము జీవించి భాగ్యమును అనుగ్రహింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించడు పరిపాలించడు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిస్తున్నాము. యేసు బాప్తిస్మ పండుగ మహోత్సవము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనము 7వ వచనము. ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమితమైన ఆనందము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనము 7వ వచనము.
ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతన్ని బలార్జును చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని, ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము కొనివచ్చును. నిరాశ చెందక, నిరుత్సాహముకు గురికాక, నేల మీద న్యాయము నెలకొల్పెను. ద్వీపములితని బోధ కొరకు ఎదురుచూచెను. ప్రభువైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నొసకి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగా, జ్యోతులకు జ్యోతిగా నియమించి తిని, నీవు గ్రుడ్డువారిని కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలకు కొనివత్తువు, చీకటిలో ఉన్నవారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడవైన ప్రభువు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభువు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. సర్వశక్తిమంతుడవైన ప్రభువు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని ఉబిలూరిపోవుచున్నాను, తప్పించిపోవుచున్నాను. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని ఉబిలూరిపోవుచున్నాను, తప్పించిపోవుచున్నాను. పూర్ణ హృదయంతోను ఆనందముతోను, పూర్ణ హృదయంతోను ఆనందముతోను, సజీవుడైన దేవునికి గీతములు పాడెదము. సర్వశక్తిమంతుడవైన ప్రభువు, నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. 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 యేసును అభిషేకించెను. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 నుండి 38వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మనంతరము గలిలయలో ప్రారంభమై యూదయా అంతటా వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరినూ స్వస్థపరిచెను. ఏలయన
దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి మహదానందించండి, దీనిల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి మహదానందించండి, దీనిల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. దీనిల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత లూకా గారు రాసిన పవిత్ర శుభవార్త 3వ అధ్యాయము 15, 16 వచనములు మరియు 21, 22 వచనములు. లూకా శుభవార్త 3వ అధ్యాయము 15, 16 వచనములు మరియు 21, 22 వచనములు. ఆ దినములలో యోహాను బాప్తిస్మమును ఇచ్చుటను చూచిన ప్రజలు ఈయనే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానమును చేయించును. 21వ వచనం. జనులందరూ బాప్తిస్మము పొందిన పిదప యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. తండ్రి మహిమ. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా మహిమ. యేసు ప్రభువా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, నిర్మలమైనటువంటి హృదయుడా, ఈనాటి ఆదివారం రోజున నీ యొక్క బప్తిస్మ పండుగ రోజున మమ్మందరిని కూడా ఈ యొక్క తణుకు విచారంలో
నీ యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి స్థలాన్ని పరిశుద్ధ పాదపీఠము చెంత ఒక కుటుంబంలాగా నీ చెంత చేర్చుకున్నందుకు నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రులు, మహిమ, ఆరాధన, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఓ భగవంతుడా, ఓ తండ్రి దేవుడా, మానవుని నువ్వు ఎంతగానో ప్రేమించావు కాబట్టి నీ యొక్క రూపురేఖలు, నీ యొక్క పోలికలు, నీ యొక్క ఆకారంలో నీలాగా చేసుకున్నందులకు మేము ధన్యవాదములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ యేసు ప్రభువా, తండ్రి మాటను విధేయించి ఈ లోకానికి వచ్చి మా మధ్యలో నివసించి మా బాధలు అనుభవించి రక్తం చిందించి శిలువ మీద కొట్టబడి మరణించి తిరిగి మూడో రోజు పునరుత్థానమై ఏదో ఒక రోజు మేమందరం కూడా నీతో పరలోకంలో సఖ్యతతోటి, ఐక్యతతోటి ఆధ్యాత్మిక జీవితం, నిత్య జీవితం జీవించాలనే ఉద్దేశంతో ఈ లోకానికి విశ్వాసంతో, వినయంతో, విధేయతతోటి వచ్చినందులకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ పవిత్రాత్మ దేవుడా, తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్ణమైనటువంటి విధేయతతో, విశ్వాసంతో ముగించిన తరువాత తిరిగి తండ్రి దగ్గరికి వెళ్లే ముందు మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ, జ్ఞాన, విజ్ఞాన, తెలివితేటలు మాకందరికీ కూడా తెలియజేస్తున్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఓ భగవంతుడా, ఏ క్షణమైతే మా జీవితంలో మేము విజయం పొంది ఉన్నామో ఆ విజయం వెనుక మీరు ఉన్నారు అనేటటువంటి నిగూఢ సత్యాన్ని మాకు తెలియపరచండి. ఓ భగవంతుడా, మా యొక్క జీవితంలో మేము విసిగించిపోయినప్పుడు, ఎవరు మమ్మల్ని ప్రేమించినప్పుడు, అందరూ మమ్మల్ని దూరం పెట్టినప్పుడు, రోగాలతోటి, రుగ్మతలతోటి, వ్యాధులతోటి, బాధలతోటి, ఇబ్బందులతోటి, సమస్యలతోటి, అవకతవకలతోటి సందిగ్ధమై సతమతమై ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నేనంటూ నీకు ఉన్నాను, నిన్ను సృష్టించినటువంటి దేవుడను, నిన్ను ప్రేమించేటటువంటి దేవుడను, నిన్ను క్షమించేటటువంటి దేవుడను అని పలికినటువంటి భగవంతుడా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మందరిని కూడా అంధకారం నుంచి వెలుగులోనికి, అవిశ్వాసం నుంచి విశ్వాసంలోనికి, అవిధేయత నుంచి విధేయతలోనికి, మరణం నుంచి మృత్యుంజయలోనికి మమ్మందరిని కూడా తీసుకువెళ్ళండి. ఓ భగవంతుడా, ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకమైన రీతిలో మా యొక్క విచారణ సంఘ కాపరి అయినటువంటి ఫాదర్ బాలరాజు గారి కోసం ప్రార్థన చేస్తున్న ఆయన ఆధ్యాత్మికంగా, శారీరక, మానసికంగా ఆత్మ బలంతోటి, ఆత్మశక్తితోటి, ఆత్మ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నింపబడాలని, ఎంతో మందికి వాక్యాన్ని బోధిస్తూ ఎంతో మంది ఆత్మను కాపాడేలా, మంచిని పెంచేలా, ప్రేమను పంచేలా తనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని, సామర్థ్యాన్ని నిండుగా, మెండుగా, దండిగా, హేరాళంగా, ధారాళంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క తణుకు విచారణ సంఘం అంతా కూడా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా నీ యొక్క పరిశుద్ధ పాదపీఠం చెంత సమర్పించి ఆధ్యాత్మిక అభివృద్ధి చెందేలా, తెలియని వారందరూ కూడా యేసు ప్రభు గురించి తెలుసుకునేలా మమ్మందరినీ కూడా నీ యొక్క ఆత్మ బలంతోటి, ఆత్మశక్తితోటి, ఆత్మవిశ్వాసంతో నింపమని ఓ ప్రభువా, మా యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ సామాజిక జీవితంలో, సొసైటీల జీవితంలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అస్వస్థతలను, ఇబ్బందులను, సమస్యలను, రోగాలను, రుగ్మతలను, అన్నిటిని కూడా దుష్ట శక్తులను, సాతాను శక్తులను పటాపంచలు చేసి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మా యొక్క అరికాలం నుండి తల వరకు కూడా పాప పక్షాలను చేసి, పాప ప్రోక్షాలను చేసి మమ్మందరినీ కూడా సంపూర్ణమైన స్వస్థతతోటి, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యం, శాంతి, సమాధానం కలిసిమెలిసి ఒకరి ఎడల మరి ఒకరు క్షమించుకునేలా, గౌరవించుకునేలా, దీవించుకునేలా నీ యొక్క విశ్వాసపు పయనపు బాటలో నివసించేలా మా అందరికీ కావలసినటువంటి శక్తిని, యుక్తిని, దైవభక్తిని ప్రసాదించమని తల్లి మరియమ్మ ప్రార్థన బల సహాయం ద్వారా, సకల దేవదూతల, సకల పునీతుల ప్రార్థన బల సహాయం ద్వారా మా నాథుడును మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్షణ గల, మహిమ గల, ఉన్నతమైన శక్తి గల, అతి పరిశుద్ధమైన నిర్మలమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం కలిసి పైకి లేచి చప్పట్లు కొట్టుకుంటూ ఓ పాట పాడుకుందాం. నేను పాడతాను, నా తర్వాత మీరు పాడండి. అందరు కలిసి ఒకసారి చెప్పండి. సృష్టికర్త ఆరాధన, లోకరక్షక ఆరాధన, పావనాత్మ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. బలపరచు, నన్ను బలపరచు, నీ వాక్కుతో నన్ను బలపరచు. కృమ్మరించు, నాపై కృమ్మరించు, నీ ఆత్మను నాపై కృమ్మరించు. కుమరించు నీ ఆత్మ
ఆత్మను నాపై కుమ్మరించు. సో ఈ విధంగా ఉంటుంది. పాట కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. నేను పాడినట్లే మీరు పాడండి. సృష్టికర్త ఆరాధనా, లోకరక్షక ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, లోకరక్షక ఆరాధనా, పావనాత్మ ఆరాధనా, త్రియేక దేవ ఆరాధనా, పావనాత్మ ఆరాధనా, ఏకదేవ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, లోకరక్షక ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, లోకరక్షక ఆరాధనా, బలపరచు నన్ను బలపరచు, నీ వాక్కుతో నన్ను బలపరచు, బలపరచు నన్ను బలపరచు, నీ వాక్కుతో నన్ను బలపరచు, కృమ్మరించు నాపై కృమ్మరించు, నీ ఆత్మను నాపై కృమ్మరించు, కృమ్మరించు, నీ ఆత్మను మాపై కృమ్మరించు, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, తొలగించు నాలు తొలగించు, లోక ఆశలు నాలు తొలగించు, తొలగించు నన్ను తొలగించు, లోక ఆశలు నాలో తొలగించు, లయపరచు నాలో లయపరచు, చీకటి శక్తులను లయపరచు, లయపరచు నాలో లయపరచు, లోక శక్తులు నాలో లయపరచు, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, స్వస్థపరచు నన్ను స్వస్థపరచు, రోగాల నుండి స్వస్థపరచు, స్వస్థపరచు నన్ను స్వస్థపరచు, రోగాల నుండి స్వస్థపరచు, అభిషేకించు నన్ను అభిషేకించు, నీ దివ్య హస్తముతో అభిషేకించు, అభిషేకించు నన్ను అభిషేకించు, నీ దివ్య ఆత్మతో అభిషేకించు, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, లోకరక్షక ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, లోకరక్షక ఆరాధనా, పావనాత్మ ఆరాధనా, త్రియేక దేవ ఆరాధనా, పావనాత్మ ఆరాధనా, త్రియేక దేవ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నీకు నచ్చినట్లు నువ్వు జీవించాలంటే నీకు ధైర్యం కావాలి, సాహసం కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇతరులకు నచ్చేలా నువ్వు జీవించాలంటే సర్దుకుపోవాలి. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నువ్వు నచ్చేలా, నువ్వు మెచ్చేలా, నీ దగ్గర వచ్చేలా నువ్వు జీవించాలంటే ఎలా ఉండాలి? ప్రేమతోటి జీవించాలి. అందరు కూడా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్ద ఆరాధిద్దామా? ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరు కూర్చోండి. క్రీస్తునాథుని యందు
మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా యేసు బప్తిస్మా మహోత్సవ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. అయితే క్రిస్మస్ కాలం అనేది యేసు జన్మదిన మహోత్సవంతో మొదలయ్యి ఈ రోజుతోటి ముగియనుంది. అయితే వచ్చే వారం నుంచి మనం సామాన్య ఆదివార కాలంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు బప్తిస్మా మహోత్సవ పండుగ. అయితే మన ఇంట్లో మన పిల్లవాడికి కానీ మన పిల్లకి కానీ పేరు పెట్టేటప్పుడు దేవాలయానికి తీసుకొచ్చి, లేదా మీకు పెళ్ళి జరుగుతున్నప్పుడు, లేదా నువ్వు ఎగ్జామ్కి పోతున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారా, లేకపోతే దీనంగా దుఃఖంగా బాధతోటి ఉంటారా? పండుగను ఎలా జరుపుకుంటాం? సంతోషంగా జరుపుకుంటామా, విచారంగా జరుపుకుంటామా? సో అది మ్యారేజ్ ఫంక్షన్ అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, బ్యాప్టిజం ఫంక్షన్ అయినా, ఏదైనా సరే మనం ఒక పండుగలాగా జరుపుకుంటాం, అవునా? ఆ పండుగతో పాటు ఇంకో 4 పండుగలు కూడా జరుపుకుంటాం. ఏమేం పండుగ అంటే, బాప్తిస్మా మహోత్సవ పండుగతో పాటు, లేదా క్రిస్మస్ పండుగతో పాటు, లేదా కొత్త సంవత్సరంతో పాటు, లేదా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్తో పాటు, పుట్టినరోజు ఫంక్షన్తో పాటు 4 పండుగలు. ఆ 4 పండుగలు ఏంటంటే, 1 కంటి పండగ, 2 పంటి పండగ, 3 ఇంటి పండగ, 4 ఒంటి పండగ. అవునా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి పండగ రోజు కూడా మనం అందంగా తయారై వస్తామా రామా? ఆ పండుగ రోజే మన శ్రేయభిలాషులు బంధువులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మన అబ్బాయికి కానీ మన అమ్మాయికి కానీ జ్ఞాన స్నానం రోజున మనం పేరు పెట్టబోతున్నాం అంటే మన సంబంధించిన బంధువులు అందరూ వస్తారు కదమ్మా. వస్తారా రారా? లేకపోతే తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు మాత్రమే ఉంటారా? ఖచ్చితంగా ఒక పండుగలాగా జరుపుకుంటారు. అదే ఆదివారం రోజు కానీ, పెళ్లి రోజు కానీ, క్రిస్మస్ రోజు కానీ, నూతన సంవత్సరం రోజు కానీ మనం మొక్క తెచ్చుకుంటామో తెచ్చుకోమా? మీట్ తెచ్చుకుంటాం కదా, మాంసం తెచ్చుకుంటాం. అయితే అదే రోజు మన కళ్ళకు కూడా పండగే. నేను ఎందుకు చెప్పానంటే, పంటి పండగ, ఇంటి పండగ, ఒంటి పండగ, కంటి పండగ. అవునా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జ్ఞాన స్నానం అంటే ఏంటి? ఈరోజు జ్ఞాన స్నాన మహోత్సవం అని చెప్తూ ఉన్నాం కదా, మనందరం జ్ఞాన స్నానం తీసాం కదా. అయితే ప్రియ దైవబిడ్డలారా, జ్ఞాన స్నానం అంటే మన జన్మ పాపములను, కర్మ పాపములను పోగొట్టి మనలను దేవుని బిడ్డలుగాను మరియు శ్రీసభ సభ్యులుగాను మలిచే దివ్యమైన ఔషధ దివ్య సంస్కారం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎంతమంది దివ్య బలి పూజకు వస్తాను, నా అంతటికై నేనే వచ్చాను, నా స్వశక్తితోటి నాకు రావాలనిపించింది, కావాలనే వచ్చాను, దివ్య బలి పూజలో పాల్గొంటున్నాను, వాక్యం వింటున్నాను అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చేతుతారా? వెనకాల ఎత్తుతున్నారు, ముందు ఎత్తట్లేదు. ఓకే, దించండి. అయితే దేవుడే నన్ను పిలిచాడు, నేను దేవుని దగ్గరికి వచ్చాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు కూడా సగం ఎత్తుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేదు. ఈరోజు నిన్ను నన్ను ఒక కుటుంబంలాగా దేవుడు ఎంతో ప్రేమతోటి, ఇష్టముతోటి, కలిమితోటి మనందరిని కూడా స్వాగతించాడు, ఆహ్వానం పలికాడు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క యేసు ప్రభు బాప్తిస్మా మహోత్సవ పండుగలో పాల్గొనగలుగుతున్నాం, వాక్యాన్ని వినగలం. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. జ్ఞాన స్నానం స్వీకరించకుండా ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు కాలేడు. గుర్తుపెట్టుకోండి, జ్ఞాన స్నానం స్వీకరించకుండా ఏ వ్యక్తి కూడా క్రైస్తవుడు కాలేదు. పునీత థోమస్ అక్వైనస్ గారు మాటల్లో విందాం బాప్తిస్మా అంటే ఏంటి అని.
జ్ఞానస్నానం అనేది దివ్య సంస్కారం. అంటే గతమున దేవుడు సాధించిన రక్షణ సంస్మరణం, వర్తమానంలో సిద్ధిస్తున్న వరాల సాక్ష్యం, భవిష్యత్తులో బహూకరించనున్న నిత్య జీవ వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పునీత జాన్ క్రిసోస్టం గారి మాటల్లో జ్ఞానస్నానం గురించి విందాం. జ్ఞానస్నానం పొందిన వారు కేవలం స్వేచ్ఛా స్వతంత్రం, పరిశుద్ధులు, నిర్మలాత్ములు మాత్రమే కాదు, దేవుని వారసులు, దేవుని సభ్యులు, దేవుని ఆలయాలు, దేవుని పరిశుద్ధ అంగాలు. జ్ఞానస్నానం దేవుని దృష్టిలో మనకు ఉన్న స్థానాన్ని, దేవునితో మనకు ఉన్న బంధాన్ని, సంబంధాన్ని, అనుబంధాన్ని, మన యొక్క జీవిత అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేసే నిగూఢమైనటువంటి సత్యం. జ్ఞానస్నానం దేవుని దృష్టిలో మనకు ఉన్న స్థానాన్ని, దేవునితో మనకు ఉన్న బంధాన్ని మరియు సంబంధాన్ని, మనము నిర్వర్తించవలసిన జీవన ధర్మాల గురించి తెలియజేస్తూ ఉంది. అయితే ఈ క్రిస్మస్ రోజున, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజున ఈ లోకంలో రక్షకుడు జన్మించాడు, రక్షణ జన్మించింది. బాప్తిస్మ పండుగ రోజున ఆ రక్షణ నడవటం మొదలుపెట్టింది. అందరికి కూడా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దామా? అంటే ఎప్పటిదాకా యేసు బహిరంగంగా కనపడలేదు. అయితే ఈరోజు జ్ఞానస్నానం పొందిన, అంటే బాప్తిస్మ యోహాను గారు ఆ యొక్క యోర్దాను నదిలో ఎవరైతే పాపాలు చేశారో, అబద్ధాలు చెప్పారో, చెడు జీవితం జీవిస్తున్నారో వారందరిని కూడా పిలిచి ఆయన బాప్టిజం ఇస్తున్నారు, జ్ఞానస్నానం ఇస్తున్నారు. అదే కోవలో యేసు ప్రభు కూడా వస్తున్నాడు. యేసు ప్రభు ఒక్క పాపం మాత్రమే ఈ లోకంలో చేయలేదు, మనందరం పాపాతులు. ఆయన తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం, తన ప్రయోజనాల కోసం, ఫేమ్ అండ్ నేమ్ కోసం రాలేదు. మనందరి పాప ప్రక్షాళనకై, పాప ప్రోక్షాళనకై, మనందరి ఆత్మల రక్షణకై. ఎందుకంటే తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు కూడా ప్రతి ఒక్క ఆత్మ కాపాడబడాలి, ప్రతి ఒక్క మనిషి కూడా రక్షించబడాలి అనేటటువంటి ముఖ్యమైనటువంటి నిర్మలమైనటువంటి సంకల్పంతోటి, ఉద్దేశంతోటి, లక్ష్యంతో, గమ్యంతో ఈ లోకానికి దేవుడు వచ్చాడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు ముందే వచ్చి ఈ యొక్క జనాల్ని సిద్ధపరుస్తున్నాడు, తయారు చేస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం రాబోతూ ఉన్నది. క్రీస్తు రెండవ రాకడ ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ పరిస్థితిలో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మీకు మీరై ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా, బాహ్యంగా తయారవ్వాలని ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహాను వారికి చెప్పి జ్ఞానస్నానం ఇచ్చి వారి పాప ప్రక్షాళన చేస్తున్నాడో వాటన్నిటిని కూడా క్రీస్తు అంగీకరించాడు. బాప్తిస్మ యోహాను తర్వాత క్రీస్తు ప్రభువు ఈ జ్ఞానస్నానం స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారు, ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడో అదేవిధంగా ఈరోజు మీ అందరికీ నేను ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నాను యేసు ప్రభు నామమున. ఏ సాక్ష్యం అంటే, సరిగ్గా 2024 డిసెంబర్ 15వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి 12:30 గంటల దాకా నాతోటి మరియ తల్లి శారీ కట్టుకొని క్రౌన్ పెట్టుకొని నా రూమ్కి వచ్చారు. డిసెంబర్ 15వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి శారీలో బంగారపు కలరు కిరీటంతో నా రూమ్కి వచ్చారు. నేను ఫేస్ టు ఫేస్ చూశాను, ముఖాముఖిగా మరే తల్లిని నేను చూశాను. ఆమెతో పాటు మైకల్, రాఫేల్, గాబ్రియల్, ఆర్కేంజల్ దేవదూతలు ముగ్గురు వచ్చారు. ఆ నలుగురు కూడా నాతోటి అరగంట సేపు ఉన్నారు. ముఖాముఖిగా నేను చూశాను పర్సనల్గా. ఆవిడ నాకు చెప్పిన పని ఒకటే ఒకటి, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలి, చర్చికి, కథోలిక శ్రీ సభకి నీ అవసరం ఉంది,
నువ్వు ప్రసంగానికి వడకాలు వాలి, ప్రసంగం చెప్పాలి, వాక్యాన్ని బోధించాలి. మెయిన్ ముఖ్యంగా ఆత్మల్ని కాపాడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమె ఏం చెప్పింది? ఆవిడకి నేనంటే ఇష్టం, చర్చికి నా అవసరం ఉంది, ఆత్మల్ని కాపాడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఆమె నా రూమ్ చుట్టూ కూడా తిరిగి అరగంట సేపు ఆమె శరీరంలోంచి 100 జపమాలలో పరలోక జపమాలు ఆమె శరీరంలో తీసి ఇలా పెడితే మనం సినిమాలో చూసినట్టు ఏ విధంగా పైకి కిందకి ఎగురుతూ ఉంటాయి, నా రూమ్లో ఇప్పుడు కూడా ఎగురుతూనే ఉన్నాయి. మనం పట్టుకోలేము, తట్టుకోలేము. నేను ఫోటోలు తీశాను, పడలేదు, వీడియో తీశాను, పడలేదు. అయితే అరగంట సేపు ఆవిడ నాతోటి ముచ్చటించింది. వెళ్ళేటప్పుడు నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తానంటే నేను ఒకటే అడిగాను, అమ్మా నువ్వు నన్ను ఆత్మను కాపాడమని చెప్పావు కదా, ఆ ఆత్మను కాపాడడానికి నాకు కావలసినటువంటి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక బలం, శక్తి ఇవ్వమ్మా, సరిపోయిందంటే నన్ను దీవించి 12:30 గంటలప్పుడు వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం చదవండమ్మా. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం. ఇవన్నీ తెలిసినటువంటి మనము ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరే తల్లి ఆర్కెందు నా జీవితంలో వచ్చారంటే మనలో ఏదో ఉండబట్టే వచ్చారు కదా, మనం చేయగలము, దేవుడు మనకు అవసరం ఉంది కాబట్టి. అదేవిధంగా మీరు కూడా మీ కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, దుఃఖాల్లో మీరు మరే తల్లిని అంటిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఖచ్చితంగా మరే తల్లి మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఎందుకు జ్ఞాన స్నానం స్వీకరించాడు? ఆయనకు అవసరం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన చెడు జీవితం జీవించలేదు, ఆయనకు అవసరం లేదు. ఎందుకు జ్ఞాన స్నానం స్వీకరించాడు అంటే ఆయన ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని తండ్రి అయినటువంటి పిత అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు యేసు ప్రభువుకి ఏ విధంగా అయితే అప్పగించాడో మరే తల్లి కూడా నాకు ఒక కార్యాన్ని అప్పచెప్పింది, వాక్యాన్ని బోధించమని, ఆత్మలను కాపాడమని. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అందుకు యేసు దేవుని సంకల్పము, దేవుని లక్ష్యము, దేవుని ఉద్దేశ్యము, దేవుని గమ్యము నెరవేర్చుటకు జ్ఞాన స్నానం స్వీకరించుటకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కేవలం మన పాప ప్రక్షాళనకై, పాప ప్రోక్షాళనకై ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు జ్ఞాన స్నానం స్వీకరించింది కూడా ఆయన వాక్యోపదేశం చేయబోతున్నాడు, తెలియని వారికి తెలియజెప్పబోతూ ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు మధ్య గలన్నటువంటి ప్రేమ ప్రతిరూప, ప్రతిబింబ, ప్రతిరూప, ప్రతిఫలమే మానవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సకల సృష్టి జీవరాశులలో ఒక్క మానవుడు మాత్రమే దేవుని పోలికల్లో ఉన్నాడు, దేవుని లాగా ఉన్నాడు, దేవుని ఆకారంలో ఉన్నాడు. అటువంటి మానవుణ్ణి నాశనమైపోతుంటే, అంధకారంలో జీవిస్తూ ఉంటే, పాపగుండంలో చిక్కుపోతూ ఉంటే దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, శిక్షించేవాడు కాదు, మన మీద కోపగించుకునేవాడు కాదు, మనల్ని ప్రేమించేవాడు, మనల్ని తన హక్కున చేర్చుకునేవాడు. అదేవిధంగా రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. రోమీయులకు రాసిన లేఖ 6వ. కనుక ఆయన జ్ఞానస్నానం వలన, యేసు ప్రభు జ్ఞానస్నానం వలన ఎందుకు స్వీకరించాడని మనం క్వశ్చన్ వేసాం. దాని సమాధానం ఆయన జ్ఞానస్నానం వలన మనకు ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణములో మనం ఐక్యమై ఏలైనా
సో ఎవరెవరైతే మీకు విశ్వాసం ఉందో, నమ్మకం ఉందో, యేసు ప్రభు ఏ విధంగా అయితే మరణించి 3వ రోజు లేచాడో మనం కూడా లేస్తామా అన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. ఈరోజు జ్ఞాన స్నానం వెనుక ఉన్న అసలు కారణం అంటే ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు కూడా అంతే. తల్లి కడుపులోంచి బయటికి భూమి మీద పడ్డప్పటి నుంచి తిరిగి భూమిలోకి వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్క ప్రాణం, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మానవుడు తప్పకుండా రక్షించబడాల్సి. ఎందుకంటే దేవుడు ఒక సంకల్పంతో, ఒక లక్ష్యం, దేవుని తెలుసుకోమని, దేవునికి సాక్ష్యం ఇవ్వమని, దేవుని వాక్యంతో నింపబడమని, తెలియని వారికి దేవుని గురించి తెలియజెప్పమని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు చెప్పినదంతయు కూడా, ఆజ్ఞాపించినదంతయు కూడా వారు ఆచరింప బోధింపుడు. లోకాంత్యం వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా మీరు నా పని చేసినప్పుడు, మీరు నా సంకల్పాన్ని పరిపూర్తి చేసినప్పుడు నీ జీవితంలో దుష్ట శక్తులు వస్తాయి, సైతాన శక్తులు వస్తాయి, మానవ శక్తులు అడ్డుపడతాయి, నిరాశలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవకతవకలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అంధకారం వస్తుంది, మరణం వస్తుంది. ఎందుకు నా జీవితాన్ని నీవు వాపోయేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుతావు. కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. నీవు భయపడకుము, నేను నీకు తోడే ఉందును, నీవు వెరవకుము, నేను నీకు దేవుడును, నేను నీకు బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని వసగుదును. ప్రియ సహోదరి సహోదరా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, పునీత శౌరు వారు. ఆయన ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో చాలా ధనిక కుటుంబంలో జీవించారు. కానీ ఆయన ఇండియా వచ్చి ఏం చేశాడు? గోవాలో గంట కొట్టుకుంటా బలవంతంగా జ్ఞాన స్నానం ఇచ్చాడు. ఎందుకు? ఆత్మల్ని కాపాడడానికి. ఆయనకు ఉన్నటువంటి తృష్ణ, ఆయనకు ఉన్నటువంటి తపన, ఆయనకు ఉన్నటువంటి కోరిక, ఆయనకు ఉన్నటువంటి ఆశ, ఆత్మలు కాపాడబడాలి, ప్రతి ఒక్క జీవి కూడా రక్షించబడాలి, దేవునిలో ఐక్యమవ్వాలి, నిత్య జీవం జీవించాలని బలవంతంగా ఆయన ఇస్తే ఈరోజు గోవాలో ఆయన యొక్క శరీరం ఇంకా మీ శరీరం, నా శరీరం ఎలాగుందో అలాగనే ఉంది. ఎవరైతే దేవుని ఆత్మల కోసం తాపత్రయపడతారో, కోరుకుంటూ ఉంటారు, ఇష్టపడతారు, వారందరినీ కూడా దేవుడు హేరాళంగా ధారాళంగా దీవిస్తాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38-34 వచనాలు చదవండి. అపోస్తల పవిత్రాత్మ శక్తితో దేవుడు నజరేయుడైనటువంటి యేసును అభిషేకించినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ప్రియ సహోదరి సహోదరుడారా, బప్తిస్మ యోహాను గారు అలా వస్తున్నటువంటి పాపాత్మలలో ఒకరిని చూసి ఆయన ఏమంటున్నారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అండి. యేసు ప్రభువును చూసి, యేసు ప్రభు జ్ఞాన స్నానానికి సిద్ధపడుతూ ఉన్నాడు, అలా లైన్లో నుంచి ఉంటే ఇక్కడి నుంచి ఆయన చూస్తూ ఏ విధమైనటువంటి వాక్యం పలుకుతున్నాడో ఇప్పుడు మనం గమనిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, చివరగా యేసు ప్రభు జ్ఞాన స్నానం స్వీకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పవిత్రాత్మ ఆయన మీదకు పావుర రూపంలో దిగి వచ్చింది. మనం కూడా అనుదినం ఆత్మను పొందుకోవడం కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దేవుని కుమారుడు అయినప్పటికీ దేవుని చిత్తం నెరవేర్చడానికి సేవక రూపం దాల్చాడు. మనం కూడా సేవక రూపం దాల్చాలి. పవిత్రాత్మ వరం దేవుడు మనకు వసిగిన అన్ని వరముల కంటే అనుదినం ఆత్మశక్తిలో ఎదిగే వారంగా ఉండాలి. ఆత్మను కోల్పోయే వారులుగా ఉండకూడదు. దేవుణ్ణి, మనుషుల్ని ప్రేమించే వారులుగా మనం తయారవ్వాలి. ఏ విధంగా అయితే ఆ రోజు మేడపైన గదిలో
బెక్కిమంటూ భయపడుతూ జీవిస్తూ ఉన్నారు. ఈ మరే తల్లితోటి మరే తల్లి వారికి ధైర్యం, విశ్వాసం ఇస్తూ ఏ విధంగా అయితే పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో వచ్చి వారిని వాక్యాన్ని బోధించేలా ఎంతోమంది స్వస్థతపరిచాడో అదేవిధంగా మన అందరినీ కూడా స్వస్థతపరచాలని, వాక్యంతో నింపబడాలని, ఆత్మబలంతో ఆత్మశక్తితోటి నింపబడాలని ఈ యొక్క దేవు బలి పూజలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. అందరం కూడా పైకి లేచి విశ్వాసంగా చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క యక్షుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనించుచున్నాను. పాపములమని ప్రశంసించుచున్నాను. శరీరముకు తాను ప్రశంసించుచున్నాను. నిత్య జీవము ప్రశంసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు అందరూ కూడా చేతులు జోడించి విశ్వాసముతో నమ్మకముతో మనం అడిగిన ప్రతీది కూడా దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకముతో క్రీస్తు ప్రభువు జ్ఞానస్నానము స్వీకరించి తండ్రి చిత్తమును స్వీకరించినట్లుగా మనము కూడా అన్ని సమయాలలో తండ్రి చిత్తాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. కనుక యేసు జ్ఞానస్నాన పండుగ సందర్భముగా మనము మన జ్ఞానస్నాన ప్రమాణములను గుర్తు చేసుకొని మన మనవులను అంగీకరించి దీవించమని అందరము కలిసి ప్రార్థిద్దాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా పవిత్ర శ్రీ సభ పాలకులు ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, ఉపదేశులను మరియు సువార్థికులను ఈ యొక్క 2025వ జూబిలీ సంవత్సరంలో వారందరినీ ప్రత్యేక విధముగా దీవించమని, ఆశీర్వదించమని, నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా భారతదేశంలోని నాయకులు, తెలుగు రాష్ట్రాలలోని నాయకులు, మా ప్రాంతంలోని నాయకులు, క్రైస్తవులు తమ విశ్వాసమును ప్రకటించుటకు, తమ క్రైస్తవ విశ్వాసం ప్రకారము జీవించుటకు కావలసిన స్వేచ్ఛ, స్వతంత్రములను, రక్షణను దయచేయనట్లు ఆశీర్వదించమని, వారికి జ్ఞానము ప్రసాదించమని, మంచి మనసులు కలుగజేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా యొక్క విచారణలోని ప్రతి కుటుంబముపై, కుటుంబ సభ్యులపై మీ దీవెనలు తరతరముల వరకు ఉండునట్లు దీవింపుడు. మేము మీ ఆజ్ఞలను అనుసరించి మీ ప్రేమలో జీవించుచు క్రీస్తు నాథుని సువిశేషమును ప్రకటించుచు మా జీవిత యాత్ర సాగించుటకు తోడ్పడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా అనారోగ్యముతో, అస్వస్థతతో బాధలు అనుభవిస్తున్నటువంటి వ్యాధిగ్రస్తులను, మరి ముఖ్యముగా ఈరోజు ఎవరికి మంచి ఆరోగ్యం కొరకు మేము సమర్పిస్తున్నాము ఈ యొక్క దివ్య బలి పూజను, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి కావలసినటువంటి స్వస్థతలు దయచేసి మీరే నిజమైనటువంటి దేవుడు, మీ అందే నిజమైనటువంటి స్వస్థత, నిజమైనటువంటి రక్షణ ఉందని తెలుసుకునే భాగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా విచారణలో ఉన్నటువంటి యువతి యువకులను దీవించండి. యువత శ్రీ సభ సంపద, సంతోషం వారు నిత్యము మా ప్రేమ యందు పదిలముగా ఉంచమని, వారు ఎటువంటి దురలవాట్లకు, దురాలోచనలకు లోను కాకుండా వారిని కాపాడి నడిపించుకోమని, మంచి బిడ్డలుగా, మంచి పౌరులుగా ఎదిగేటువంటి భాగ్యము దయచేసి వారి జీవితము ఆదర్శప్రాయమై ఉండునట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఈరోజు యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తున్నటువంటి వ్యక్తులను, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని వారి యొక్క విన్నపములు, తలంపులు ఆలకిస్తూ వారి కుటుంబాలను ఎప్పుడు కూడా
మీ యొక్క శాంతి సమాధానములతో నింపమని, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారికి ఉపశమనాన్ని కలిగజేసి నీ యొక్క అద్భుతాలు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధముగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానిస్తూ నిన్ను ప్రార్థిస్తూ ప్రభువా నీ యొక్క శరీర రక్తాలను స్వీకరించబోయేటువంటి యొక్క ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క తలంపులు నెరవేరుస్తూ వారిని ఎప్పుడు కూడా కాచి కాపాడమని, వారికి మంచి భవిష్యత్తును దయచేయమని, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేక విధముగా కందుల దర్శితను దీవించండి, ఆశీర్వదించమని, తాకి స్వస్థపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మీ యొక్క వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించండి. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ యొక్క కుమారుడు మా యొక్క రక్షకుడు యేసుక్రీస్తు బాప్తిస్మ పండుగ రోజున నీ యొక్క బలిపీఠము చెంత నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయములో ఒకే కుటుంబముగా చేరి ఐక్యతతో ప్రార్థించి విన్నవించినటువంటి మా యొక్క ప్రార్థనలు చేకొనమని, అదేవిధముగా ఈరోజు యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ నీ యొక్క వాక్యాన్ని ప్రబోధించినటువంటి ఫాదర్ శౌరి గారిని కూడా దీవించి ఆశీర్వదించమని, తనకు కావలసినటువంటి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా దయచేసి ఆరోగ్యాలు ప్రసాదించమని మా మనవులన్నింటినీ కూడా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవా ప్రేమ కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైన తేనెలొలికే మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితంలో ప్రేమనంత నీకు అర్పించు, జీవితంలో ప్రేమనంత నీకు అర్పించు. నాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, నాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, నీవు జీవించు. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక. మరువలేనిది అమరమైనది స్నేహ సౌభాగ్యం, వెలుగునిచ్చే జీవజ్యోతి శాశ్వతానందం. మరువలేనిది అమరమైనది స్నేహ సౌభాగ్యం, వెలుగునిచ్చే జీవజ్యోతి శాశ్వతానందం. బ్రతుకులోని సంతసాన్ని నీకు అర్పించు, బ్రతుకులోని సంతసాన్ని నీకు అర్పించు. నీదు కృపలో
ప్రార్థించుదము. ప్రభువ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదువు గాక. ఓ ప్రభువా, నీ ప్రియతమ కుమారుని ప్రపంచమునకు వెల్లడించిన సందర్భమున మేము అర్పించే అర్పణలను దయతో స్వీకరింపము. ఈ విధముగా నీ విశ్వాసుల బలి అర్పణము లోక పాపమును పరిహరింపవేం చేసినాం. కనికర హృదయుడైన మా రక్షకుని బలిగా మారునట్లు దీవింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అద్భుతమైన పవిత్ర చర్యల ద్వారా యోర్దాను నది యందు నీ ఒక క్రొత్త స్నానమును ఏర్పాటు చేసి ఆకాశం నుండి వినిపించిన స్వరము మానవుల మధ్య నీ కుమారుడు జీవించుతున్నాడను విశ్వాస సత్యమును బలపరిచినది. పౌరము వలె దిగివచ్చిన పవిత్రాత్మ ద్వారా నీ కుమారుడు సంతోషదాయకమైన తైలముతో అభిషక్తుడై దీనులకు రక్షణ శుభవార్తను అందించుటకు నియమితుడాయనని మేము తెలుసుకొనిచున్నాము. ఈ కారణమున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమందు మేము మహిమగీతంతో నిన్ను ఎడతగక స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. ఓ ప్రభువా, నీవి నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడినా
యేసుదేవా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధనా మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఈలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి క్రీస్తు మరణమును పునరుత్థాన స్మరించుచు జీవమున జ్ఞాపమును రక్షణ పాత్రని సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీ పరిచర్య చేయడానికి మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత బాప్తిస్మ యోహాను వారితోనూ పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ వారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగు
ఆమేన్. పరలోకం నుండి భూలోకమునకు ప్రేమతో దిగివచ్చిన, ప్రేమను పంచిన, ప్రేమతో నేర్పించిన పరలోక ప్రార్థన భక్తి విశ్వాసంతో చెప్పుకునే ముందు మన సంఘ కాపరి, మన సంఘ అధినేత అయినటువంటి మన ఫాదర్ బాలరాజు గారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం, మరియు శ్రేయభిలాషుల కోసం, బంధుమిత్రుల కోసం, వారందరూ కూడా ఆధ్యాత్మిక, శారీరక, మానసికంగా ఆయురారోగ్యంతో, శాంతి సమాధానంతో మంచిని పెంచేలా, ప్రేమను పంచేలా, ఎంతోమంది ఆత్మలను రక్షించేలా, ఆత్మశక్తితోటి, ఆత్మబలంతో, ఆత్మవిశ్వాసంతో నింపబడాలని, మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేలా, మీరు దేవుని తెలుసుకుని ఇతరులకు చాటు చెప్పేలా మీకు కావాల్సిన శక్తిని, యుక్తిని, దైవతను ప్రసాదించమని, ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఎవరి కోసమైతే ఈ లోకంలో ప్రార్థన చేయడానికి ఎవరు కూడా లేరు, ఎవరి కోసమని ప్రార్థన చేస్తామని మాట ఇచ్చినాం, వారందరి తలంపులను, విన్నపాలను, అవసరాలను, ఆశలను, ఆశయాలను, సంకల్పాలను ఆ యొక్క దేవాతి దేవుని పరమ పవిత్ర పాదపీఠను సమర్పించి వినయంతో, విధేయతోటి, విశ్వాసంతో ఈ యొక్క పరలోక ప్రార్థనలో వినయించుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన మాకు నేటికి ఇవ్వండి, మా యందు అప్పటిని వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు, నీ దయానుగ్రహములను ఆ పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము, నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ. ఒకరికొకరు ఆ ప్రభుని శాంతిని సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు, ఇదిగో మనందరి పాప ప్రక్షాళనకై, పాప ప్రోక్షాళనకై రక్తం చిందించి ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభు, 3వ రోజు పునరుత్థానమై ఏదో ఒక రోజు సఖ్యతతో, ఐక్యతతో, నిత్య జీవం పొందాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభు, అటువంటి గొప్ప మహిమ గల ప్రభు విందులో పాల్గొన్న మనమందరము ధన్యులము. పాత్రను కాను, మీరొక మాట పలికిన ఆత్మస్వస్థ పొందును. పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము
చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో ఎంతో ఓర్పుతో మాతో నివసించి భుజించాలని ద్వారము బయటే నిలుచుండిన దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. అంతిమ దినమున జీవముతో మమ్ములే పాలని, సదాకాలము మాలో ఉండి నడిపించాలని. ఎంతో త్యాగముతో ఎంతో తగ్గింపుతో మాలో నివసించి మాతో ఉండాలని అప్పరసములో వేంచేయు దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా, రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా, నీకు మాత్రమే చోటుందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సత్ప్రసాదమై నమస్కారము కృపగల దేవా, నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. 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 మా మంచి కాపరి, మా ప్రియ మేపర్, నమస్కారము నమస్కారము. మా మంచి కాపరి, మా
ప్రియ మేపర్ నమస్కారము నమస్కారము మా మంచి కాపరి మా ప్రియ మేపరి నమస్కారము నమస్కారము మా మంచి కాపరి మా ప్రియ మేపర్ నమస్కారము నమస్కారము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓ ప్రభువా, ఈ దివ్య బలులు నీ వరమును పొంది సందర్శించుతున్న మేము దీనతతో నీ కనికరము కొరకు ప్రార్థించుచున్నాము. నీ ఏకైక కుమారుని సందేశమును శ్రద్ధతో విని నీ నిజమైన కుమారులముగా రూపొందుటకు నీ కృపను మాకు ప్రసాదింపు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ ముగిసిన వెళ్ళి దేవుని ప్రేమలో సోదర సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనాలు.